మంచిది, వచ్చేసావు ఫైనల్. అనుకున్నా రాలేనని. మీ ప్రిమేటివ్ ఫ్యామిలీ ఇంకా నువ్వు బయట ఉంటే. అనుకుంటున్నాను ఇంటి బయటే ఉండాలనుకొని, కానీ ఇప్పటిదాకా లోపలికి రాలేదు కదా. ఓ సారీ, వచ్చేసే. సడన్గా ఏమైంది పిలిచావు మాట్లాడడానికి? కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. వెయిట్, నీళ్ళు తీసుకొస్తాను. ఓకే, త్వరగా. ఓకే. చల్లవి. నీళ్ళు తాగేసి ఫ్రెష్ అయిపో. నువ్వు తిన్నావా? ఈరోజు చాలా రోజుల తర్వాత నేను నా చేతులతో వండింది నీకు తినిపిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ప్లీజ్. ఓ ప్రీ-47 హౌస్ వైఫ్స్ లాగా మాట్లాడొద్దు, నాకు నచ్చదు. మీరు నన్ను అలానే కోరుకున్నారు కదా. నేను కాదు, ఏది ఎలా ఉందో అలాగే ఉండు నువ్వు. నేను నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అందుకే కదా నేను మీకు ఫోర్స్ చేయగలను. నాకు అనిపించింది ఫోన్ చేసేసా, డిన్నర్కి ఇన్వైట్ చేసేసా. అంతేనా? అంటే 8 నెలల ముందు కూడా మనం హస్బెండ్ అండ్ వైఫ్ ఉండే. ప్లీజ్ అనిల్, ఈ రాత్రి స్పాయిల్ చేయొద్దు. ఓకే, వదిలే. ఈ 8 నెలల్లో ఒకటి మాత్రం అస్సలు మారలేదు. ఏంటి? నీ చేతి వంట. అంటే ఈ ఒక్క టాలెంట్ గురించి నీ తప్పులన్నీ మన్నించవచ్చు తెలుసా. ఇంకా నీ వంట రుచి, దాని గురించి అమృతాన్ని కూడా పక్కన పెట్టొచ్చు. ఉండని. ఆయిల్ ఎలా ఉంది? ఆ ఇల్లు అంటే ముఖర్జీ వాళ్ళ ఇల్లు కదా. న్యాచురలీ, ఐ మీన్ మీ ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎలా కోల్కతా వాళ్ళ ఫ్యామిలీస్ నడుస్తాయో అలాగే ముఖర్జీ వాళ్ళ ఫ్యామిలీ కూడా నడుస్తూ ఉంది బాగా. అయితే మీ అమ్మతో, ఐ మీన్ వసుంధరాదేవితో అబద్ధం చెప్పవచ్చావా? అమ్మతో కాదు, వదినతో. ఆఫీస్ పని మీద బయటకు వచ్చానని చెప్పాను. వా, ఈ రాత్రంతా నాతో ఉంటావు, అది కూడా అబద్ధం చెప్పి. మీ అమ్మకి నా పేరు తెలిస్తేనే మండిపడుతుంది. బై ది వే, మీ మేనకోడలు పింకీ ఏ క్లాస్లో ఉంది? చూడు, ఇలాంటి సంబంధం లేని క్వశ్చన్స్ వేయొద్దు. మనిద్దరం విడిపోయి కేవలం 8 నెలలు అయింది. పింకీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు. ఇంకా నాన్నగారి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? ఇదైతే మంచి క్వశ్చనే కదా. నో, నాన్న ప్రెషర్ నార్మల్గా ఉంది. ఇంకా నువ్వు కూడా లేవు కదా, అమ్మ ప్రెషర్ కూడా నార్మల్గానే ఉంది. ఇంకా అన్నయ్య, వదిన అందరూ బాగానే ఉన్నారు. పింకీ కూడా చాలా బాగుంది. ఇంకేమైనా? చాలా. ఆగు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే, నేను కొంచెం రిలాక్స్ అవుతాను. త్వరగా వచ్చేయా?